హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకి 6,000 రూపాయల రైతు భరోసా నిధులకి సంబంధించి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అందించబోతున్నాను. అంటే మొత్తానికి చాలా నెలల నుండి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3 సీజన్ల నుండి కరెక్ట్గా రైతు భరోసా లేని నేపథ్యంలో వడ్డీలు ఎక్కువ కావటం, పంట నష్టం జరగటం, అలాగే పంట దిగుబడిలో కోతలు విధించడం లాంటివి జరగటం వల్ల ఈరోజు రైతు భరోసానన్నా మేలు చేస్తుంది, పంట పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుందని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ 4, 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటివి అనేది మనం తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో 23 తర్వాత రైతు భరోసా జమ చేయబోతున్నట్లుగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్లు రావటం కరెక్టేనో కాదో తెలియదు, కానీ రైతులని ఉత్తేజపరిచినట్లుగా ఉండి, కానీ 23 దాటి 28వ తారీఖు వస్తున్నా కూడా నిధులు అనేవి జమ అవుతున్నట్లుగా ఎవరు చెప్పట్లేదు. సో మీలో ఎవరికన్నా నిధులు జమ అయ్యాయా? జమ అయితే జమ అయ్యాయి అని చెప్పండి, ఎస్ అని కామెంట్ చేయండి. జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో నేను వివరణ ఇవ్వడానికి సమాచారం అయితే తెలియజేస్తున్నాను. అదేంటి అంటే, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అంటే మే నెల చివరికల్లా 31వ తారీఖు కల్లా 4 నుండి 10 ఎకరాల వాళ్ళకి భరోసా నిధులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 4 నుండి 5, 5 నుండి 6, 6 నుండి 7 ఎకరాలకి భరోసా జమ కావచ్చు అనే సమాచారం అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో వార్తాపత్రికలు, దినపత్రికలు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే, జూన్ నెలలోపు 2024 యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని పూర్తి చేయాలని, రబీకి సంబంధించి జూలైలోపు 2025 వానాకాలానికి పంటకి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి సమీక్షా సమావేశంలో ప్రభుత్వం మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా మే చివరికల్లా 4 నుండి 10 ఎకరాల రైతులకు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ సర్దుబాటు చేసి వాళ్ళకి డిస్పర్స్ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇందులో సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో 3 విడతలు ఇచ్చారు. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి. మళ్ళీ మార్చి నెలలో 4 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్పింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 9,000 కోట్ల రూపాయలకి 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇక్కడ జమ చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 57 లక్షల మంది రైతులకి, దాదాపుగా 70 లక్షల మంది రైతులకి 57 లక్షల మందికే నిధులు అనేవి జమ అయ్యాయి. ఇంకా 13 లక్షల మందికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులు అనేవి రావాల్సి ఉన్నది. సో ఈ అంశాలకి సంబంధించి ప్రభుత్వం చర్చించి ఇక ఇదే స్టేట్మెంట్ మీకు చూపించగలను. అదేంటి అంటే, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ప్రిపరేషన్ టు డిస్పర్స్ రైతు భరోసా టు ఫార్మర్స్ ఓనింగ్ బిట్వీన్ 4 to 10 acres ఆఫ్ ల్యాండ్. 4 నుండి 10 ఎకరాలకి సంబంధించిన రైతులకి నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఆ రబీకి సంబంధించిన సీజన్ను ఈ లాస్ట్ వీక్ ఆఫ్ మే కల్లా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి నెసెసరీ ఫండ్స్ అరేంజ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా చెప్పడం జరిగింది. అలాగే ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కన్వే ఏ రివ్యూ మీటింగ్ ఆన్ రైతు భరోసా విత్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అని చెప్పేసి, అతి కొద్ది రోజులలోనే మళ్ళీ దీనిపై ఒక రివ్యూ మీటింగ్ కూడా ప్రభుత్వం చేపట్టే విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వం అయితే నిధుల విషయంలో ఇంకా ఆలస్యం చేస్తుంది అని అయితే కనబడుతుంది. నడకన వ్యవహార శైలి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా చాలా భిన్నాభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ సమాచారాలు అయితే అందించే ప్రయత్నం చేశాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.